ప్యాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజలకు మీరిచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది, ప్రతిపక్షానికి ఉంది. అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా, అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది. 24 గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన. ఎస్, నేనే ప్రశ్నిస్తాను, నేనే ట్వీట్ చేస్తాను, యూట్యూబ్లో చెప్తాను, వాట్సాప్లో చేస్తాను. మా పార్టీ క్యాడర్ చేస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎంతమంది జైల్లో పెడతారు మీరు? మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాచమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులు అంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి. కేసులు ఏం పెడతారో నేను ప్రశ్నిస్తా. మీరు సూపర్ 6లోని పథకాలను అమలు చేయని వైనాన్ని, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ భృతి 3000 ఎక్కడా అని అడుగుతా, ఉద్యోగం ఎక్కడా అని అడుగుతా, ఆడపిల్లలకు 1500 ఎక్కడా అని అడుగుతా, అమ్మఒడి అందరి పిల్లలకు 15000 ఎక్కడా అని అడుగుతా, బస్ ఎక్కడా అని అడుగుతా, బీసీ సప్లాన్ ఎక్కడా అని అడుగుతా. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, ప్రశ్నిస్తాం. మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి. ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది 4, ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది 150 మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్ జైలు ఉండేది ఇన్ని దగ్గరలోనే 80 మంది పడతారు ఆ సబ్ జైల్లో. మీ 120 మంది పోలీసు వాళ్ళు 80 మంది పట్టే సబ్ జైలుకు ఎంతమందిని జైల్లో పెడతారయ్యా మీరు? తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు 4000 మంది ఉన్నారు, ప్రజలు 3 లక్షల మంది ఉన్నారు. కనీసం 3 లక్షల మందిలో 3% ప్రశ్నించినా కానీ 10,000 అవుతారు. ఈ 10,000 మందిని యా జైల్లో పెడతారు, యా పోలీస్ స్టేషన్లో పెడతారు, మీరు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల కోసం, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైల్లో పెట్టడానికి భయపడితే, ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు, ఆయన భయపడి ఉంటే, ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈ రోజు కూడా మనం దాస్యమే, ఈ రోజు కూడా మనం బానిసలమే. మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే, ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే. కారణం, ప్రజల హక్కులను సంరక్షించే దానికోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే. ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటాలు చేయాల్సిందే. ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంట వెడిసే సైనికులం మేమే. తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఆ లెక్కకొస్తే ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టినారు మా మీద, మీరు ఎన్ని పెట్టినారు? మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా? మా ప్రభుత్వమే ఉన్నది. ఇవన్నీ నా మీద పెట్టినారు ప్రొద్దుటూరులో. నా ప్రభుత్వం ఉన్నప్పుడు, నా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను 2వసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి. బాబా వేసి సమస్య నేనే, పరిష్కారం నేనే అని కామెడీగా పెడతారా? మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా? మేము దీని మీద పెట్టిన మీ ఇళ్ళగాడికి పోలీసులు పంపించినామా? మీ ఇళ్ళలో బోకులు, కాళ్ళతో, చెప్పులతో, పోలీసులతో కొట్టించినామా? మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పాదానికి గురి చేసినామా మేము ఆ రోజు? ఇది ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే, అవి ప్లాస్టిక్ తిని మరణిస్తూ ఉంటే, పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరు ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకుముందు మేము పట్టించుకున్నాం. మేము పట్టించుకొని ఈ ప్రొద్దుటూరు టౌన్లో ఉండే ఆవులన్నింటినీ కూడా సురక్షితంగా, ఈ పక్కనే ఉండే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పరపల్లి అనే గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే, గోశాల ఉంటే అక్కడికి మేము తరలించి ఆ గోవులను సంరక్షించినాం. హిందూ భావజాలం మెండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం, ఈశ్వరుని చూడగలుగుతాం, అందులో తల్లి పార్వతీదేవిని చూడగలుగుతాం. మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు. 250 గోవులను తీసుకుపోయి కలేబరాలకు అమ్మినానంట, కటికోళ్ళకు అమ్మినానంట చంపడానికి. ఇది ఎంత బాధ కలిగించే అంశం. ఇది నా ప్రభుత్వంలో పెట్టారు మీరు. నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే. ఇది అర్ధనగ్నంగా నా ఫోటో, షర్టు లేకుండా నా ఫోటో వేసి, దీని మీద డబ్బంతా వేసి, నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించిన అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది.
మరి మీ ఇళ్ళకాడికి పోలీసులు వచ్చినారా? పోలీసుల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను. ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళని పంపించినామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు, వాళ్ళని పట్టకరాండి, కొట్టండి, తిట్టండి, కేసులు పెట్టండి చెప్పలేదే. కారణం మిమ్మల్ని పోలీసుల్లాగా చూసినాం మేము. 3 సింహాలు కలిగినటువంటి పోలీసులాగా మిమ్మల్ని చూసినాం. చట్టానికి ప్రతినిధులు, కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే. వాళ్ళ గుమస్తాలుగా చూస్తుంది, వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులుగా చూస్తుంది. వాళ్ళు చెప్పిన పని చేయించుకునే దానికోసం మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితికి వస్తే కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వంతబాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. మమ్మల్ని కొట్టి తిట్టి, మా ఇళ్లలో ఆడవాళ్ళను బెదిరించి భయపడించి, మా మీద ఇటువంటి పోస్టింగ్లు పెట్టి, మా వ్యక్తిత్వాన్ని హననం చేసి, మళ్ళా మా పైనే కేసులు పెట్టి జైల్లో పంపించి ఎన్ని పెడతారో పెట్టండి. మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి. ఎంతమంది మీద పెడతారో ప్రొద్దుటూరు మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి. మేము జైల్లోకి పోయేదానికి సంసిద్ధంగా ఉండాం, పోలీస్ స్టేషన్లోకి వచ్చేదానికి సంసిద్ధంగా ఉండాం. మీరు కొట్టినా ప్రశ్నిస్తాం, మీరు జైలుకు పంపించినా ప్రశ్నిస్తాం. ప్రజల తరపున ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ చేతనైన పని మీరు చేసుకోండి.